అశేష అభిమానుల మనసు చోరుకుంటున్న మీ ఇంటి వంట గూడూరు ఆడపడుచులను పలకరించడానికి గూడూరు వచ్చిందండి. తూర్పు వీధిలో ఉంటున్న రాజలక్ష్మి గారు వాళ్ళ ఇంటికి రమ్మని మనల్ని ఆహ్వానించారు. మరి వెళ్ళి రాజలక్ష్మి గారి చేతి వంట రుచి చూద్దాం పదండి. రాజలక్ష్మి గారు ఇంటికి వచ్చేసామండి. రాజలక్ష్మి గారు మన కోసం స్పెషల్ గూడూరు వంటకాలని పరిచయం చేస్తా అన్నారు. ఫుల్ సెటప్ తో రెడీ అయిపోయారు. సో ఆవిడ వెయిట్ చేస్తున్నారు నేను ఎప్పుడు మాట్లాడతానని. మరి మనం ఆవిడని పరిచయం చేసేసుకుందాం. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాం. చేతిలో పూలు పట్టుకుని ఇవ్వకుండా వెయిట్ చేస్తున్నారు దేనికి? వెల్కమ్ మీ ఇంటి వంట. అన్ని అడిగి చేయించుకోలేము రాజలక్ష్మి గారిని, అంతేనా? ఏం లేదా? సరే, చాలా థ్యాంక్స్ అండి. చాలా బాగున్నాయి ఫ్లవర్స్. ఓకే, సో చెప్పండి రాజలక్ష్మి గారు గూడూరులో ఎన్ని ఇయర్స్ గా ఉంటున్నారు? పుట్టి పెరిగిందంతా ఇక్కడేనా? 31 ఇయర్స్. 31 ఇయర్స్ గా ఇక్కడే ఉంటున్నారు అనమాట. సో అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ అంతా చూస్తూనే వచ్చారు డెవలప్మెంట్ గూడూరులో. ఇప్పుడు ఎలా ఉంది, అప్పుడు ఎలా ఉంది? అప్పుడు అంతా చాలా ఇదిగా ఉంది, ఇప్పుడు బిల్డింగ్స్ బాగా ఇదే. బిల్డింగ్స్ బాగా సేమ్, ఇది కూడా ఒక సిటీ లాగే ఉంది కదా. చూసాను, చాలా బాగుంది. ఓకే, మరి అయితే సో వంట ఎప్పుడెప్పుడు పరిచయం చేసేద్దామా అన్న క్యూరియాస్ ఉన్నారు ఇవిడ. సో మనం కూడా అదే మెయింటైన్ చేద్దాము. కాబట్టి మరి ముందుగా మీరు ఏ వంట పరిచయం చేయబోతున్నారు? నూనె కాకరకాయ. నూనె కాకరకాయ. ఓకే, ఆ కాకరకాయ విన్నాము. నూనెతో చేసేదా కాకరకాయ? ఏదో చాలా డిఫరెంట్ గా ఉంది. అదంతా మన ప్రాసెస్ లోనే తెలుస్తుంది కాబట్టి. సో ముందుగా మాకు కావాల్సిన పదార్థాలు చెప్పండి అయితే. కాకరకాయ, ఉల్లిపాయలు, పప్పుల పొడి, చింతపండు, ఉప్పు, పసుపు, ఆయిల్, కొబ్బరి తురుము, వెల్లుల్లి రెబ్బలు, కారం. ఓకే, ముందు ఏం చేద్దాం? స్టవ్ ఆన్ చేసుకోవడమా? కాకరకాయలు కట్ చేసుకుంటాం. ఇవి ఆ కాకరకాయలు కదండి, చిన్న సైజులో ఉంటాయి. మామూలు కాకరకాయ. మామూలు కాకరకాయలు అంటే ఇంత ఉంటాయి. సో ఆ కాకరకాయలు మనకు కొంచెం చిన్న సైజులో వస్తాయి. సో తొడుములు తీసేసుకుని ఘాట్లు పెట్టుకునేసి, ఒక చిన్న ఘాట్ సరిపోతుంది మనకి. ఒక ఘాట్ ఫుల్ గా పెట్టుకోవాలన్నమాట. అంటే ఏమైనా స్టఫింగ్ లాంటివి చేస్తా ఉంటారా? మళ్ళీ స్టఫింగ్ చేస్తాం. అండ్ మీరు ఫాస్ట్నెస్ చూస్తుంటే బాగా చేయి తిరిగిన చేయలా అనిపిస్తుంది మీకు కదా. వంటలు బాగా చేస్తారు. 30 ఇయర్స్ అయిందండి మ్యారేజ్ అయ్యి. ఓకే, సో 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటారు అయితే. బాగా వండి పెడతారు అయితే మీ హస్బెండ్ కి కదా. ఇంటి ఫుడ్ అయినా ఎక్కువగా? అప్పుడప్పుడు బయట ఫుడ్ తినరు. అక్కడే అర్థమవుతుంది కదా ఎంత బాగా చేసి పెడతారా అన్నది. మీరు ఎంతమంది పిల్లలు మీకు? ముగ్గురు. అమ్మాయిలా అబ్బాయిలా? అమ్మాయిలు 2, బాబు ఒకడు. ఏం చేస్తున్నారు ఇప్పుడు పిల్లలు? అమ్మాయిలు 2కి మ్యారేజ్ అయిపోయింది. పెద్ద అమ్మాయి ఆస్ట్రేలియాలో ఉంది. ఓకే, చిన్న అమ్మాయి బెంగళూరు, బాబు చికాగో. సో ఎవరో ఇక్కడ పిలిస్తే పలకనంత దూరంలో ఉన్నారనమాట పిల్లలు కదా. ఎలా అనిపిస్తుంది మీకు? ఈ లైఫ్ బాగలేదు, బోరుగా ఉంది, అంతే కదా. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? చింతపండు, సాల్ట్ తగినంత, పసుపు వేసి వాటర్ పోసి స్టవ్ ఆన్ చేసుకున్నాం. ఒక నిమిషం తీద్దాం. వాటర్ పోద్దాం. మున్నగా వాటర్ పెట్టి ఇది మురిగేటట్టుగా చూసుకోవాలి. చాలు, ఒక 10 మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుంది. ఒకవేళ బోర్ కొడుతుంది లైఫ్ అన్నారు కదా. సో మరి పిల్లల్ని అంతంత దూరం ఎందుకు పంపించారు అలాంటప్పుడు? బాబు జాబ్ మీద ఇంకా అక్కడ సెటిల్ అయిపోయినట్టే. అక్కడ సెటిల్ అయ్యి 3 ఇయర్స్ అయినాక బ్యాక్ వస్తాను. ఎన్ని ఇయర్స్ అయింది అక్కడికి వెళ్ళి బాబు? 2.5 years అయిపోయింది. 2.5 years అయిపోయింది అనమాట. ఇప్పుడు దాకా వెళ్ళిన తర్వాత వచ్చారా, ఇంకా రాలేదా? వన్ టైం వచ్చిపోయారు, మేము 1 time పోయి వచ్చాము. ఓకే, అండ్ అలాగే పాపకు కూడా చికాగోకి ఇచ్చారా? ఆస్ట్రేలియా. పెద్దమ్మాయి ఇక్కడే, ఇప్పుడు ఆస్ట్రేలియా కంపెనీ తరఫున పోయింది. అంటే హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ తరఫున. ఓకే, అక్కడ సెటిల్ అయిపోతామన్నా మళ్ళీ బ్యాక్? లేదు, 1 year ప్రాజెక్ట్ మీద వెళ్ళారు. ఓకే, సో పోన్లేండి. సో పిల్లల వంకతో చక్కగా మొత్తం అన్ని చుట్టేస్తున్నారు అనమాట. ఎలా అనిపించింది? కెనడా వెళ్ళారు కదా, చికాగో వెళ్ళారు కదా. బాగుంది. అక్కడ భలే మంచు కురుస్తూ ఉంటుంది ఎప్పుడు చూసినా. నయాగారా, చాలా నయాగారా ఫాల్స్ కూడా విజిట్ చేశారు అనమాట. న్యూయార్క్ చుట్టేశారు. ఎన్ని రోజులు ఉన్నారు అక్కడ? 4 months ఉన్నాం. అవునా? సో మీ ఎక్స్పీరియన్స్ అంతా చెప్పండి, ఎలా ఫీల్ అయ్యారు ఒకేసారి? స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చాలా వండర్. అవునా? చాలా ఇదిగా నయాగారా, చాలా ఇదిగా డిస్నీ ల్యాండ్ పోయినాము, సీ వరల్డ్ పోయినాము. ఓకే, సో అన్నీ చుట్టేశారు అనమాట. అయితే ఇంకేమన్నా మీకు కోరికగా ఉందా పలానా ప్లేస్కి వెళ్తే బాగుండు అనిపించేటట్టు? లేదు, ఇండియాలో అంతా చూసి అంటే మనిషి చేసిన అద్భుతాలన్నీ చూసేశారు. ఇంకా దేవుడు చేసినవి చూడాలి. అంటే కాశీ లాంటివి, మొన్ననే చార్ధామ్ యాత్ర పోయి ఇచ్చాము. ఓకే, 15 days. అవునా? సో అక్కడ స్పెషల్ ఏంటంటారు? అది ఏది మీకు బాగా ఒళ్ళు? యమునోత్రి కష్టం, కేదార్నాథ్లో బ్రీతింగ్ అందులో.
ఓకే. చాలా బద్రీనాథ్ ప్రయాణం కూడా చాలా కష్టంతో బద్రీనాథ్ పర్వాలేదు. ఓకే. దారి కష్టము, దారి కష్టం అంట కదా. మామూలుగా అక్కడ ఏం లేదు. కేదార్నాథ్ చాలా కష్టం. ఓకే. సో అన్నిటికంటే పవర్ఫుల్ అయినది, కష్టంగా రావాల్సి వచ్చింది కేదార్నాథ్. 15 కిలోమీటర్స్ డోలి. ఫుల్ రైన్ మేము పోయినప్పుడు. ఎప్పుడు అలాగే ఉంటుందట కదా అక్కడ. అంతా కొండ చర్యలు పడిపోతా అంతా చాలా కష్టంగా ఉంది. చాలా రిస్క్ తో కూడుకున్న అడ్వాంటేజ్ చేయాల్సిన వచ్చేటటువంటి ఫీలింగ్ వస్తుంది అక్కడ. అసలు మనము మళ్ళీ బ్యాక్ వస్తామా అదే భయంతో అంత ఇదిగా వచ్చేసి. గ్రేట్. మరి నెక్స్ట్ ఇంకా అమర్నాథ్ అసలు బ్యాలెన్స్ ఉందా చూడాలని అన్నమాట. అది ఎంతవరకు వచ్చింది చూద్దామా. చూస్తాం. సరిపోయిందా. స్టవ్ ఆఫ్ చేసేద్దామా. ఇప్పుడు ఏం చేయొచ్చు. ఇది వాటర్ వంచేసి ఆమెను కొంచెం చల్లార్చుకోవాలి. వంచేసి వీటిని చల్లార్చుకోవాలి. కాకరకాయ చల్లారే లోపల దీనికి స్టఫింగ్ చేసుకునే కర్రీ రెడీ చేసుకుంటాం. స్టవ్ ఆన్ చేద్దాం అయితే. స్టవ్ ఆన్ చేస్తాం. ఫస్ట్ ఆయిల్ కొంచెం వేసి, ఆయిల్ వేడెక్కినాక ఒక్క రవ్వ సాల్ట్ వేస్తే ఆనియన్ గబాన్ తొందరగా ఫ్రై అవుతుంది. సో మరి మీ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా మీ ఇంటి దగ్గర? ఉన్నారా? ఉన్నారు. ఏం చేస్తూ ఉంటారు అందరూ కలిసినప్పుడు? ఏ విశేషాలు మాట్లాడుకుంటూ ఉంటారు? గుళ్ళు, గోపురాలు, పిల్లలు రెగ్యులర్గా ఏ మాట్లాడుకుంటూ ఉంటారు, అంతే కదా. దసరాల్లో అయితే ఒక్కొక్కరింటో లలితా సహస్రనామ పారాయణ పెట్టుకుంటాము. ఈవినింగ్ 6-6:30 కల్లా అందరూ ఒక చోట చేరిపోతారు. అందరూ బాబా భక్తురాలని. అవునా? బాబా మందిరానికి పోతా ఉంటాను. రెగ్యులర్గా వెళ్తుంటారా బాబా గుడికి? పోతా ఉంటాను. సో బాబా సేవ చేసుకుంటున్నారు అనమాట మీరు. అలా టైం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట. ఆ టైంని మీరు కేటాయించుకుని. ఓకే. మనకి ఉల్లిపాయలు వేగినాయి కదండి. ఇంకొంచెం సేపు పడుతుందా? సరే. ఈ లోపల ఏమైనా చేసుకోవచ్చా మనం అయితే? దానికి వేసుకునే కారం రెడీ, పుట్నాల పొడి కారం, తెల్లగడ్డ కారం రెడీ చేసుకో. సరే అయితే. ఏంటది? ఎర్రకారం, తగినంత ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు. ఇది తెల్లగడ్డ కారం. కారము, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసుకుని రెడీ చేసుకోవాలి. ఓకే. ఈ విధంగా మనం కారం తయారు చేసుకోవాలి. మళ్ళీ పుట్నాల పొడి కారం, పుట్నాల పప్పు, కారపొడి వేసుకోవాలి. 2 వెల్లుల్లి రెబ్బలు, తగినంత ఉప్పు. ఈ 2 సెపరేట్ గా మనము గ్రైండ్ చేసుకోవాలా? ఓకే. ఇప్పుడు తీసేసుకున్నాం కదా అవన్నీ. మరి ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలి మనం నెక్స్ట్? కొబ్బరి తురుము, తర్వాత పుట్నాల పొడి, వెల్లుల్లి, ఉప్పు, కారపొడి వేసుకుని గ్రైండ్ చేసుకున్న పౌడర్. తెల్లగడ్డ కారం అంటే వెల్లుల్లి రెబ్బలు, కారపొడి, ఉప్పు. అది ఒక బౌల్ బాగా మిక్స్ చేసేసి బౌల్లో వేసేసి. ఇప్పుడు ఏం చేయబోతున్నాం మనము? కాకరకాయలు వేపుడకు సరిపడా నూనె. సో ఆయిల్ మనకి 1/2 కప్ పడుతుంది అనమాట. బాగానే పడుతుంది ఆయిల్. తర్వాత ఈ కాకరకాయలు ఫ్రై చేసుకోవాలి. ఈ కాకరకాయలు చేదుగా ఉంటాయా? అంత ఎక్కువ ఉండాలి, మరి అంత చేదు ఉండదు. ఇన్ కేస్ ఏదైనా కొంచెం ఉన్నా కూడా ఈ మసాలా మిశ్రమాల్లో వల్ల సరిపోతుంది అనమాట. కారంతో మనం చింతపండు, ఉప్పు వేసి బాయిల్ చేసాం కదా, అప్పుడు ఇది అయిపోతుంది. ఆయిల్ వేడికింది, కాకరకాయలు ఆయిల్లో వేసుకునేస్తాం. ముందుగా మనము నీళ్ళల్లో ఏంటంటే చింతపండు ఇవన్నీ వేసుకుని మరిగించుకున్నాం కదా. ఇవి బాగా ఎర్రగా వేయించుకోవాలా మనము? చూడండి, ఇలా వేస్తే సరిపోతుంది. వేగాయి. స్టవ్ ఆఫ్ చేసేస్తాం. బౌల్లోకి తీసుకొని స్టఫింగ్ చేసుకుంటాం. 5 minutes చల్లారాలి కదా. ఆల్రెడీ మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా, సో అందులోనే మనం స్టఫింగ్ చేసుకోవాలా? ఇప్పుడు ఏం చేద్దామండి? స్టఫ్ చేసుకుంటాం. ఇవి చూస్తుంటే అరటికాయ బజ్జీలు అవి మనకి ఉల్లిపాయ పెట్టిస్తారు కదా, ఆ విధంగా అనిపిస్తుంది. నిమ్మపండు, అవును, అన్ని వేసి చక్కగా బఠానీలు. ఇది కూడా తినేవాళ్ళు ఉట్టి తింటారు. రైస్తో నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. ఉల్లిపాయలు కూడా పైన వేసుకోవచ్చు కదా మనం. ఇంట్రెస్ట్ వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి ఉల్లిపాయలు వేసుకుని దానిపైన నిమ్మచెక్క పిండుకుంటే పుల్లగా చాలా బాగుంటుంది. అప్పుడు చాలా ఈజీ కూడా కదా అది. హెల్త్కి, ఆరోగ్యం. చేదు చాలా మంది అవాయిడ్ చేస్తూ ఉంటారు, కానీ చేదు తీసుకోవడం కూడా మంచిదే. షుగర్ పేషెంట్లకి బాగా ఇది, మనకు కూడా మంచిది. సో అయిపోయింది కదా. సో మరి నూనె కాకరకాయ రెడీ చేసేసుకున్నాము.
చూసారు కదండి, నూనె కాకరకాయని రెడీ చేసేసుకుందాము. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. నూనె కాకరకాయ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయలు, ఉల్లిపాయలు, చింతపండు, పసుపు, శనగపిండి, వెల్లుల్లి, ఉప్పు, కారం, నూనె. తయారు చేసే విధానం: ముందుగా కాకరకాయలు నిలువుగా ఘాటు పెట్టి చింతపండు, ఉప్పు, పసుపు వేసి వాటర్ పోసి బాయిల్ చేయాలి. తర్వాత స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టి 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి అది కాగాక 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి అది వేగేలోపు మిక్సీ జార్లో కారం, ఉప్పు, వెల్లుల్లి వేసి గ్రైండ్ చేశాక అదే జార్లో పుట్నాల పప్పు, వెల్లుల్లి, కారం, ఉప్పు వేసి అది గ్రైండ్ చేయాలి. ఇప్పుడు వేగుతున్న ఉల్లిపాయల్లో ఈ 2 పౌడర్లు వేసి కలుపుకోవాలి. తర్వాత ప్యాన్లో 1 కప్పు నూనె పోసి అది కాగాక బాయిల్ చేసిన కాకరకాయలు వేసి వేయించి బౌల్లోకి తీసుకుని మసాలా పౌడర్ స్టఫ్ చేసి ప్లేట్లోకి తీసుకుని పచ్చిమిర్చి చీలికలతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, నూనె కాకరకాయ రెడీ.